ఏమ్మా బాగున్నారా? రండి లోపల రండి. కూర్చోండి. రమ్మా. నీ పేరేంటమ్మా? రుద్రమ్మ. రా. ఎంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకులు, ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్లి చేస్తావా? ఇంకా నువ్వు పెళ్లి చేసుకోవాలి. నువ్వేం చేస్తావు? వ్యవసాయం చేస్తాను సార్. గొర్రెలు కాస్తాను సార్. ఏందున్నాయి గొర్రెలు మొత్తం? గొర్రెలు లేవు సార్, అమ్మినాం సార్. వేరే వాళ్ళ చెప్తున్నాను సార్. నువ్వేం చేస్తావమ్మా? ఏం పని చేస్తావు? వ్యవసాయం సార్. వ్యవసాయం చేస్తావు. వ్యవసాయం గొర్రెలు. నువ్వేం చదువుకున్నావు? ఏం చదువుకోలేదు సార్. నువ్వు కూడా ఏం చదువుకోలేదా? ఎందుకు చదివించలేదు? చదివించలేదు సార్. ఆయన గొర్రెలు అని అప్పుడు గొర్రెలు అక్కేసినారు సార్. చదువు పంపించలేదు సార్. ఆ గొర్రెలు లేదు సార్. చదివించాలి కదా, చదివించలేకపోయావు. చాలా సంతోషపడతాను. థ్యాంక్ యూ తల్లి. అందుకే ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా, ఉపయోగం ఏంటి నీకు? ఎట్లా ఉపయోగం? అవును చెప్పని. నీ అభిప్రాయం ఏంటి? ఒకప్పటి నుంచి 3,000 నుంచి 4,000 ఇచ్చామమ్మా. ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు 200 నుంచి 2,000 చేశాను. మళ్ళీ ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేశాను. నీకు దీనివల్ల ఎంతవరకు వెసులుబాటు వస్తూ ఉంది? ఇప్పుడు 4 సంవత్సరాలు అంటే వచ్చినా సార్ నాకు పింఛన్ వస్తుంది. అందుకని ముందు లేదు. ఇప్పుడు పైన సంవత్సరం 3,000 తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక 4,000 రూపాయలు తీసుకుంటాను సార్. నువ్వు వీళ్ళిద్దరూ కూలికి పోయి కొంత డబ్బులు వస్తుంది, ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకై? వాళ్ళకి పెళ్లి చేయాలి కదా నువ్వు? చేయాలి సార్. మరి అదే పెళ్లి చేయను ఒగాయప్ప, నాకు ఇల్లు కావాలని ఒగాయప్ప అంటాడు. ఇద్దరు అడుగుతున్నారు సార్. భారీ ఇల్లు కావాలని, ఇది వేరే కాపులు పెట్టాలని ఇదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇల్లు లేదా? ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ఇంటి జాగా ఉందా? ఎక్కడ ఉందమ్మా? అక్కడే కట్టుకుంటారు ఇల్లు కట్టిస్తే? దాని పక్కనే ఇచ్చేసేయండి. గొర్రెలు పెట్టిస్తామో మేపుకుంటారా? ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెల, ఇంటికాడ మేపుకున్న గొర్రెలు వచ్చాయా? అప్పుడు కోళ్ళు తిరుగుతూ ఉండేటివి, కోళ్ళు తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి. ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం. అదే మాదిరిగా ఇప్పుడు ఇవి కూడా, గొర్రెలు కూడా ఇంటికాడనే ఉంటాయి, పొట్టేళ్ళు అవన్నీ. దాని మీదనే ఆదాయం వస్తుంది. సరే, ముందు గొర్రెలు పట్టించండి, ఒక యూనిట్. నేను మాట్లాడతాను. 2 శాంక్షన్ రా. ఏంటి నువ్వు పెట్టు. ఓకే పట్టుకోమ్మా. ఏమి లేదు. ఏం చేస్తారా భూమిలో? పంటలు వేస్తారు. మిరప పెట్టినాము. ఏదమ్మా? 2 లక్షల పైన పెడతాను సార్ పెట్టుబడి. పంట లేదు సార్. అది చౌడు భూమి సార్. చౌడు భూమి. అది పండు సార్ సరిగ్గా పంట రాదు. పత్తి, మిర్చి అట్లా పెట్టుబడి పెడుతున్నారు కానీ వేడి వల్ల ఇప్పుడు విధంగా ఉండేటన్ని ఈ ఇయర్
ఇది ఒక యాంగిల్. ఈ ఏరియాలో ఏమైనా ల్యాండ్ ఒక 20,000 ఎకరాలు 30 ఎకరాలు దొరికితే పవర్ పెట్టేయడం సోలార్ ఇప్పుడు వస్తున్నారు సార్ అందరూ. ఒక 5,000 ఎకరాలు ఐడెంటిఫై చేశారు మొన్ననే కలెక్టర్ గారు కలిసారు. వీళ్ళందరూ ముందుకు వస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక 8 యూనిట్స్ ఉన్నాయి సార్ స్టీల్ ప్లాంట్ చిన్నది. ఇప్పుడు 2,500 ఎకరాలు మనం చేస్తే వీళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీస్. ముందు వీళ్ళకు గొర్రెలు పట్టించండి, నేను మాట్లాడతాను. ఓకే అమ్మా, నేను గొర్రెలు పట్టిస్తాను, ఇల్లు కట్టిస్తాం. ఇప్పుడు పల్ల రామా, మళ్ళీ ఇంకా వెళ్తాం కదా, రామా మళ్ళీ మీటింగ్ రండి, ముగ్గురు రండి. ఇట్రా, నువ్వు ఈ పక్కన. ఓకే అమ్మా, ఓకే బాబు. ఏదో ఒక పని చేయాలా మీరు, గమ్మనుంటే ఎట్లా? లైఫ్లో జీవితంలో సెటిల్ కావాలి కదా. అవునమ్మా, ఏదో ఒకటి ట్రై చేయాలి కదా. ట్రై చేస్తాం సార్. పని పోయినా కానీ 4,000 రూపాయలు వస్తున్నాయి సార్. ఇంటి ఖర్చులకే అయ్యలేదు సార్. మేము కూడా చేస్తాం కానీ మీరు కూడా చేసుకోవాలి, బాగుపడాలి. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను, చేపిస్తాను. ఓకే. Yes, sir. 20 unit 1 unit.